నమస్తే 99 టీవీకి స్వాగతం. సజ్జనార్ సిటీ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏదో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూనే ఉన్నారు. సైబర్ మోసాలపై సజ్జనార్ కీలక సూచనలు చేయడంతో పాటు డిజిటల్ భద్రతపై గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే టెక్నాలజీపై ప్రజలకు అవగాహన తెలపడంతో పాటు ఏఐ చాట్ బోట్లపై పొంచి ఉన్న ప్రమాదాన్ని కూడా వెల్లడించారు. అంతేకాదు రీసెంట్గా ప్రభుత్వ ఉద్యోగుల జోలికి వస్తే ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సజ్జనార్. అంతేకాదు గతంలో పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడు రవిని కూడా పట్టుకున్నారు. సినీ పరిశ్రమ పెద్దల ఫిర్యాదుతో పోలీసులు 69 వెబ్సైట్లపై కేసు నమోదు చేశారు. ఐబొమ్మ నిర్వాహకులపై నిఘా పెట్టి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఐబొమ్మ నిర్వాహకుల కదలికలను సాంకేతిక ఆధారాల ద్వారా ఎప్పటికప్పుడు పసిగట్టారు. కూకట్పల్లిలోని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరో కీలక పోస్టుతో ముందుకొచ్చారు పోలీస్ బాస్. హైదరాబాద్లో ఆపరేషన్ కవచ్ అంటూ అలర్ట్ చేస్తూ ఉన్నారు. నగరంలో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేసేందుకు డిసెంబర్ 5న రాత్రి 10 గంటల నుంచి ఆపరేషన్ కవచ్ పేరుతో నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని రీతిలో చేపడుతోన్న ఈ కార్యక్రమంలో దాదాపు 5,000 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏకకాలంలోనే 150 కీలకమైన ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నామని సజ్జనార్ వివరించారు. ఈ ఆపరేషన్లో భాగంగా టాస్క్ ఫోర్స్, సిటీ, ఆర్మ్డ్, రిజర్వ్డ్, స్థానిక పోలీసుల నుంచి మొత్తం 5,000 మంది పోలీసులు పాల్గొన్నారు. నగరంలో అసాంఘిక కార్యకలాపాలు, అసాంఘిక శక్తుల కదలికలను నియంత్రించడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్పారు. ఈ ఆపరేషన్ పౌరులలో భద్రతా భావాన్ని పెంపొందించడానికి, ప్రోత్సహించడానికి జరుగుతుందని చెప్పారు. అసాంఘిక శక్తులలో భయాన్ని కలిగించడమే ఈ ఆపరేషన్ లక్ష్యమన్నారు సజ్జనార్. ఆపరేషన్ను పర్యవేక్షించడానికి పోలీసులు 10 డ్రోన్లను మోహరించారు. హైదరాబాద్ సిపి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆపరేషన్ను పర్యవేక్షించారు. తర్వాత సజ్జనార్, టోలీచౌకీ, చార్మినార్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్ విభాగాలతో పాటు ఆర్మ్డ్, రిజర్వ్, పెట్రోలింగ్ బృందాలు సంయుక్తంగా పాల్గొంటూ ఉన్నాయని తెలిపారు. ప్రజా భద్రత కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో నగర పౌరులందరూ పోలీసులకు పూర్తి సహకారం అందించాలని సజ్జనార్ కీలక పోస్టు ద్వారా కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని సజ్జనార్ సూచించారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వారాంతపు డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీల్లో 552 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు సజ్జనార్. అంతేకాదు మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ సిపి సజ్జనార్ సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం. సెన్సేషనల్ కేసులతో పాటు కీలక కేసుల్ని సిట్కి బదిలీ చేసేలా చర్యలు తీసుకోనున్నారు. సాధారణ కేసులతో సంబంధం లేకుండా సిట్ టీం ద్వారా కేసుల దర్యాప్తు వేగవంతం అవుతుందని భావిస్తూ ఉన్నారు పోలీసు ఉన్నతాధికారులు. కేసు దర్యాప్తు దగ్గర నుంచి కోర్టులో ఛార్జ్ షీట్స్, ట్రయల్ వరకు సిట్ టీం మానిటర్ చేసే విధంగా అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.